హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎండాకాలం వచ్చిందంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఆ ఊరగాయ వాసనే కదా అండి. మరి మామిడికాయల సీజన్ వచ్చేసిందంటే ఇంట్లో ఆవకాయ పెట్టకపోతే ఎలా చెప్పండి. అందుకే ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో ఆంధ్ర స్టైల్లో ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా ఎర్రగా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం రండి. మరి చాలామంది మొదటిసారి పెట్టేటప్పుడు కొలతలు తెలియక కంగారు పడుతూ ఉంటారు కదండి. కానీ నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ మీరు ఫాలో అవుతే ఎవరైనా సరే అండి ఈజీగా పెట్టేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలండి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము చిన్న చిన్న పీసెస్ లాగా. ఈ ముక్కలను కూడా తడి లేకుండా నీట్గా తుడిచి ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆవాలు తీసుకోవాలండి. 1 కప్పు ఆవాలు తీసుకొని వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇక మెంతులు 1 కప్పు, వీటిని కూడా ఇలా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. వెల్లుల్లిపాయలు 1 కప్పు నీట్గా ఒలిచి ఇలా పెట్టుకోవాలండి. ఇందాక వేపుకున్న మనము మెంతులు, ఆవాలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి పట్టుకోవాలండి. ఇది ఆవపిండి, స్మెల్ బాగా వస్తుందండి. ఇది మెంతులు అనమాట. మెంతులు ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ అయితే వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడితే బెస్ట్ అండి. ఎందుకంటే ఆవకాయ సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఆవాలు, వెల్లుల్లి అండి ఇందాక మనం ఒలిచి పెట్టుకున్నాం కదా 1 కప్పు, అవి వేసుకోవాలి. ఇలా మీడియంలోనే కాంచుకోవాలండి. ఇలా రెడ్గా అయిపోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకా ఆయిల్ కొంచెం చల్లారనివ్వాలండి. వేడివేడి ఆయిల్ అస్సలు వేయకూడదు, ఊరగాయ పాడైపోతుందన్నమాట. ఇప్పుడు మామిడి ముక్కలన్నీ ఒక బేసిన్లో వేసుకొని 1 కప్పు మెంతిపిండి వేసుకొని బాగా కలపాలన్నమాట. ఇక మెంతిపిండి బాగా కలిసిన తర్వాత ఆవు పిండి 1 కప్పు వేసుకోవాలండి. దీనిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత ఉప్పు 1 కప్పు వేసుకొని బాగా కలపాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అయితే కప్పు అవసరం లేదండి, 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇక కారం తీసుకుందామండి. కారం అయితే 1 కప్పు సరిపోతుంది. కారం పొడి చూడండి ఇంట్లో ఆడిచ్చిందనమాట ఇది, అందుకే బాగా రెడ్గా ఉంది. ఇక్కడ మా అమ్మ పెడుతుందండి పచ్చడి. ఎప్పుడు నాకు మా అమ్మే పెట్టిస్తుంది మామిడికాయ పచ్చడి. ఎందుకంటే నాకు రాదు కాబట్టి అండి. అంటే నేర్చుకోవచ్చు, ఈజీనే, బట్ నాకు ఆ అవసరం రాలేదన్నమాట. ఖచ్చితంగా ఈ సీజన్ వచ్చిందంటే మా అమ్మ పెట్టి పంపిస్తుంది అనమాట. వాళ్ళకి మాకు పెడుతుంది. మా ఇంట్లో ఎవరికైనా ఊరగాయ పెట్టాలన్నా కూడా మా రిలేటివ్స్కి మా అమ్మనే పిలుచుకొని పోయి పెట్టించుకుంటా అంటారండి. చాలా బాగా పెడుతుంది. అంటే 1 ఇయర్ అయినా కూడా ముక్క మెత్తబడదు, అలాగని బూజు పట్టడం అలా ఏమీ లేదనమాట. చాలా బాగుంటుంది 1 ఇయర్ అయినా కూడా రుచిగా. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనము ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదండి, అది చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుతూ ఉంటేనే ఆవుపిండి వాసన వచ్చేస్తుందండి. ఆ వాసనకే తినాలనిపిస్తుందండి. మామిడికాయ ఊరగాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చిన్నప్పుడైతే అండి మా అమ్మ మామిడికాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ముక్కలు నేను అప్పుడప్పుడు చేయబెట్టి తీసుకునేదాన్ని. ఊరగాయ కోసం రెడీ చేసిన ముక్కల్ని మా అమ్మ అయితే అట్లా ఎంగిల్ చేయకూడదు, చేయి పెట్టి అట్లా తీసుకోకూడదు, పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని తిను అని అరిచేది. అప్పుడు తెలియదు కదండి, కానీ అలా తినడం నాకు చాలా ఇష్టము. ఇప్పుడైతే ఒక పండు పక్కన తీసుకొని కట్ చేసుకొని తింటాలండి, అప్పుడు తెలియదు కదా. చిన్నప్పుడు మీరు కూడా అలాగే తినేవాళ్ళ ఫ్రెండ్స్? మీరు కూడా తినింటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరు ఊరిపోయేలాగా ఉంది కదా. ఇప్పుడు మనము ఒక జాడి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. గెంటితో వేయడం కొంచెం కష్టం కదండి, అందుకు చేత్తోనే కలిపి వేస్తుంది మా అమ్మ. ఇక్కడ మా అన్న కూతురు చాలా ఇంట్రెస్ట్గా చూస్తుందండి, ఏదో చేస్తుంది మా నానమ్మ అన్నట్టుగా. ఈ ఆవకాయ అంతా దీంట్లో పెట్టేసి మరి పైన ఉప్పు వేసి ఒక వైట్ క్లాత్ తీసుకొని కట్టేసేయాలండి. కట్టిన తర్వాత
పూజ చేస్తారండి. ఎందుకంటే మామిడికాయ ఊరగాయ అంటేనే లక్ష్మీ అమ్మవారితో సమానం కదండీ! ఏదైనా పచ్చళ్ళైనా. అందుకు పూజ చేస్తారండి కొత్త పచ్చడి పెట్టినప్పుడు. ఈ చివర్లో కొంచెం మసాలా మిగిలి ఉంటుంది కదండీ! దాంట్లో వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే కొంచెం నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. మా అమ్మ చివర్లో అది కలిపిస్తుందండి మాకి అన్నము. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ఈసారి ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆవకాయ ముక్క గట్టిగా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఆవకాయ ముద్ద అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆవకాయ పచ్చడి పెట్టేసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.